హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడికో వెళ్తున్నారు, బస్సులో ఉన్నారని చూస్తున్నారా? మొన్న షార్ట్స్ పెట్టాను కదండి, టెంపుల్కి వెళ్ళామని. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. అది జర్నీ వ్లాగ్ ఇక్కడి నుంచి కంటిన్యూషన్ చూస్తూ ఉండండి, ఓకేనా? ఇక్కడ ఏంటంటే మా బాబు టైమర్ అనమాట. ఇది పిల్లలు అలా టైంపాస్కి అలా ఆడుకోవడానికి బాగుంటుంది. పెద్దలకి ఏంటంటే ఎప్పుడైనా ఓం నమ శివాయ అని 108 టైమ్స్ అలా కౌంట్ చేయాలనుకున్నాం అనుకోండి, అది బాగా యూజ్ అవుతుంది. అట్లా అండి, అది చూపిస్తున్నాడు మా బాబు. ఇక్కడ వాడి వాచ్ కూడా చూపిస్తున్నాడు. అలా జర్నీ వ్లాగ్ అండి, చూస్తూ ఉండండి, ఓకేనా అండి? హాయ్ అండి అంటున్నాడు మా బాబు. ఇక్కడ వచ్చేసి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. చాలామంది హోలీ సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ హోలీ పండుగ వచ్చినప్పుడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తామండి. మా సైడ్ అయితే పండుగలా జరుపుకుంటారు. నరసింహస్వామి తేరు అయిపోయేంత వరకు నాన్ వెజ్ తినమండి. అలా మా ఇంటి ఇలవేల్పు దేవుడండి లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు పెద్ద పండగ అండి. ఆ రోజు ఏంటంటే ఆ రోజంతా మేము ఉపవాసం ఉంటామండి, ఈవినింగ్ దాకా ఉండి. తర్వాత ఈవినింగ్ అప్పుడు వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత తింటామండి. ఒకవేళ దేవుడి గుడికి వెళ్ళామంటే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీర్థంకాయ తెచ్చి అక్కడి నుంచి తెచ్చిన టెంకాయ కొట్టి మనం చేసుకునే వంటలన్నిటి మీద వేసి దేవునికి అంతా ఇంట్లో అంతా తీర్థాలంతా చల్లిన తర్వాత మేము ఈవినింగ్ 6కి అలాగా ఉపవాసం వదులుతామండి. అప్పుడు అన్నం తింటాము, అంతవరకు తినమండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే విన్నారంటే నవ్వుకోకండి, ఓకేనా? అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు కదండి. మేమేంటంటే పండగ అప్పుడు చంద్రగ్రహణం వచ్చింది కదండి, అందుకని అప్పుడు వెళ్ళలేదు. అయినా అప్పుడు చేయలేదన్నమాట పండగ. తర్వాత సాటర్డే రోజు మంగళవారం పండగ వచ్చింది. మేము సాటర్డే రోజు టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు పండుగ చేసుకొని ఇంట్లో అంతా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా చూడకపోతే చూడండి. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తారండి. అలాగే మేము వెళ్ళిన ఒక 3 or 4 డేస్కి తేరు కూడా లాగారండి, చాలా పెద్ద తేరు. ఈసారి తేరులో ఏం జరిగిందంటే అండి, తేరు కింద 13 మంది పడిపోయారంట. అప్పటికే తేరు కూడా స్టాప్ చేశారు. అది చాలా అంటే చాలా బాధాకరం విశేషం అండి. ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవ్వరికి ఏమీ కాకుండా ఎవరి ఇంటికి వాళ్ళని క్షేమంగా ఎప్పుడు ప్రతి ఏటా ఎంతమంది చాలామంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు ఆ తేరుకి. అక్కడికి వచ్చిన వారికి ఎవ్వరికి ఏమీ కాకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాడండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఈసారి అలా జరిగిందండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.